మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మన్నేవారి జలాల్పూర్ గ్రామంలో శ్రీ కాళికామాత దేవాలయంలో దేవీ శరణవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. సోమవారం కాళికామాత దేవాలయంలో దేవీ శరణవరాత్రి ఉత్సవాల సందర్భంగా 8వ రోజు సహస్ర దీప అలంకరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించిన అనంతరం భక్తులు దీపాలతో అమ్మవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. దీపాల మధ్య అమ్మవారు దగదగా మెరిసిపోతున్నారు. 9 రోజుల పాటు శ్రీ కాళికామాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని ఆలయ వ్యవస్థాపకులు కావేరి సత్యనారాయణ, అధ్యక్షులు లక్ష్మణ్, ఉపాధ్యక్షుడు సుదర్శన్ తెలిపారు. काली माता की जय। ओम श्री अष्टेश्वरे लक्ष्मी देवी नमः। ओम लक्ष्मी क्षीर समुद्र राज तनया दामेश्वरी काशीभूत समस्त देववनिता योगैक दीपांकुर ओम श्री मात्रे नमः। దేవి శరన్నవరాత్రులో భాగంగా 8వ రోజు మహాసరస్వతి అవతారంలో మహాకాళీమాత దర్శనం ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ ప్రాంగణంలో హోమము, సహస్ర దీపాలంకరణ, అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండి సుఖ సంతోషాలతో అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారిని ప్రార్థిస్తూ సహస్ర దీపాలంకరణ చేయడం జరిగింది. అందరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనకు మంచి జరుగుతుందని చెప్పేసి సంకల్పంతో ఈ ప్రాంగణంలో చేయడం జరిగింది. జై కాళీమాత, జై జై కాళీమాత. ఈరోజు అమ్మవారు నవరాత్రిలో భాగంగా ఈరోజు సరస్వతి రూపంలో మనకందరికీ అమ్మవారు దర్శనమివ్వడం జరిగింది. దీంట్లో భాగంగానే ఈ దీపాలంకరణ చేయడం జరిగింది ఈరోజు. అందులో ఇక్కడ శ్రీ 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 మహాకాళీమాత ఆలయం వద్ద నవరాత్రులు హోమాలు చేయడం జరుగుతుంది. అందులో అందరూ ఈ కమిటీ మెంబర్స్, గ్రామ ప్రజలందరూ భాగస్వాములై చాలా ఉత్సవంగా చేయడం జరుగుతుంది. మాత్రే నమః. లోక కళ్యాణమై సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు అనే ఆరోక్తిని స్ఫూర్తిగా తీసుకొని మన్నెవారి జలాల్పూర్ గ్రామ నివాసిని అయినటువంటి శ్రీ 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 మహాకాళీమాత అమ్మవారి సన్నిధానంలో దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాలు అద్వితీయంగా, అమోఘంగా, అప్రతిహతంగా ఇక్కడ కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా ఇవాళ విద్యకు ఆది దేవత అయినటువంటి శ్రీ సరస్వతి మాత యొక్క అవతారం కాబట్టి ఈరోజు ఇక్కడ దీపాలంకరణ, సహస్ర దీపాలంకరణ బ్రహ్మాండంగా మరి నభూతో నభవిష్యతి అనే విధంగా ఈ దీపాలంకరణ ఏర్పాటు చేయడం అనేది. అలాగే ప్రతిరోజు నవరాత్రులు అమ్మవారి నవరాత్రులు పూర్తయ్యే వరకు కూడా ప్రతిరోజు హోమము మరియు కుంకుమార్చన జరుగుతూ ఉన్నాయి. మరి ముఖ్యంగా అలాగే మరి నిత్యాన్నదానము చేయడం జరిగింది. మా స్వామివారు మరి మన సత్యనారాయణ స్వామి గారి యొక్క ఏ సమయంలో మరి మరి నిజంగా నేను చెప్తున్నా, ఏదో ఒక కారణ జన్మం అనేది మనం ఎప్పుడో విన్నాం. కానీ ఇక్కడ మేము స్వయంగా మరి నిజంగా సత్యనారాయణ గారు కారణ జన్ముడిగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఆచంద్ర ఆర్కం అంటే సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు మన్నెవారి జలాల్పూర్ గ్రామము భారతదేశంలోనే ఇది ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే భారతదేశంలోనే 2వ అతిపెద్ద శ్రీ మహాకాళి అమ్మవారు ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది. త్వరలోనే నభూతో నభవిష్యతి బ్రహ్మాండమైనటువంటి దేవాలయం ఇక్కడ నిర్మాణం కాబోతుంది. సో మరి అందుకని జలాల్పూరు, వెల్దుర్తి మండలము, అలాగే మెదక్ జిల్లా ప్రజలం మేము అందరం కూడా చాలా అదృష్టవంతులం. ఎందుకంటే పూర్వజన్మ సుకృతం వల్లనే మరి మేము ఇక్కడ అమ్మవారి యొక్క సేవలో మేము మరి సేవ చేసుకునే అదృష్టం మాకు వచ్చింది. మరి ముఖ్యంగా మరి
ప్రతి ఒక్కరు కూడా ఈమె ఈ అమ్మవారికి ఉన్నటువంటి ముఖ్య ఆమె ఏంటంటే ఎవరైతే అనారోగ్యాల పాలు అవుతారో వారిని పిలిచినంతనే అమ్మను కొలిచినంతనే ఆ అమ్మవారు ఆరోగ్యాన్ని బాగు చేస్తుంది. ఇది నా స్వీయ అనుభవము, నా స్వ అనుభవము. యశోద హాస్పిటల్లో కూడా 30,000 అయినటువంటి ప్లేట్స్ నాకు ఓపి ఇవ్వలేదు. అలాంటిది పోయిన విజయదశమి నాడు 3 రోజులు పూర్తిగా ఇక్కడే ఉండి స్నానాలు భోజనాలు ఇక్కడే చేసిన. 4వ రోజు నేను మళ్ళీ ప్లేట్లెట్స్ నేను కౌంట్ రిపోర్ట్ నేను తీసుకుంటే ఒక మనిషికి ఉండాల్సినటువంటి ఏవో యావరేజ్ ప్లేట్లెట్లు మరి గ్రోతింగ్ అయినాయి. ఇది నా స్వీయ అనుభవము, నా స్వ అనుభవము. ఇది ఏదో నేను గొప్పలకు నేను చెప్పడం కాదు, దీనికి ఆధారాలు కూడా నా దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయి. జై మాత, జై జై మాత. జై జై మాత.